మన ట్రూ ఫ్లేవర్స్ లో అందరికీ ఇష్టమైన ఉస్మానియా బిస్కెట్స్ ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూడబోతున్నాం. కొన్ని చిన్న చిన్న టిప్స్ కనుక పాటిస్తూ ట్రై చేశారంటే ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్ గా ఓవెన్ కూడా అవసరం లేకుండా తయారు చేసుకోవచ్చు. మరి రెసిపీలోకి వెళ్లే ముందు మీరు కనుక మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ముందుగా 100 గ్రామ్స్ వరకు బటర్ ని తీసుకోవాలి. అంటే సుమారు హాఫ్ కప్ వరకు బటర్ ని తీసుకోవాలి. బటర్ ని ఫ్రిడ్జ్ నుంచి తీసిన వెంటనే ఉపయోగించకుండా కాసేపు బయటే ఉంచి రూమ్ టెంపరేచర్ కి వచ్చిన తర్వాత ఈ విధంగా హ్యాండ్ బ్లెండర్ తో క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ లేకపోతే స్పూన్ తో కూడా బీట్ చేయొచ్చు. కాకపోతే స్పూన్ తో చేస్తే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు తప్పనిసరిగా బీట్ చేయాలి. నేను ఇక్కడ అమూల్ సాల్టెడ్ బటర్ ని ఉపయోగిస్తున్నాను. దీనికి బదులుగా మీరు ప్లెయిన్ బటర్ అయినా ఉపయోగించవచ్చు, లేదంటే ఇంట్లోనే తయారు చేసిన వెన్నని కూడా ఉపయోగించుకోవచ్చు. చూడండి, ఇప్పుడు బటర్ మొత్తం క్రీమీ టెక్స్చర్ లోకి వచ్చింది కదా. ఇప్పుడు దీనికి హాఫ్ కప్ షుగర్ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి. ఉస్మానియా బిస్కెట్స్ అనేవి మరీ ఎక్కువ స్వీట్ గా కాకుండా సాల్టీగా ఉంటాయి కాబట్టి హాఫ్ కప్ బటర్ కి హాఫ్ కప్ షుగర్ పౌడర్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు షుగర్ పౌడర్ మొత్తం బటర్ లో బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో ఫ్లేవర్ కోసం కొంచెం వెనిలా ఎసెన్స్ ని గానీ లేదంటే వేరే ఏ ఫ్రూట్ ఫ్లేవర్ అయినా యాడ్ చేయొచ్చు. నేను ఇక్కడ వెనిలా ఎసెన్స్ ని యాడ్ చేస్తున్నాను. దీనికి బదులుగా యాలకుల పొడిని కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ సాల్ట్ ని యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అవుతుంది. ఇక్కడ నేను సాల్టెడ్ బటర్ ని ఉపయోగించాను కాబట్టి సాల్ట్ అనేది కొంచెమే యాడ్ చేశాను. అదే మీరు ప్లెయిన్ బటర్ ని గానీ ఇంట్లో తయారు చేసుకున్న వెన్నని గానీ ఉపయోగిస్తే మరి కొంచెం సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. తరువాత ఒక కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ ని కూడా యాడ్ చేస్తున్నాను. మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వల్ల బిస్కెట్స్ అనేవి మంచి టేస్టీగా వస్తాయి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. వీటితో పాటు హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడాని కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని చపాతీ పిండిలా కలుపుకోవాలి. అలానే మరీ ఎక్కువగా నీట్ చేయకుండా మొత్తం కలిసి ఒక ముద్దలా అయ్యేంత వరకు నీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ పిండి కలుపుకోవడానికి ఎక్స్ట్రాగా పాలు కానీ నీళ్లు కానీ యాడ్ చేయక్కర్లేదు. ఇందులో ఉన్న బటర్ తోనే మొత్తం పిండిని ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చపాతీ పీట మీద నూనె అప్లై చేసి ఈ పిండి మొత్తాన్ని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని దళసరిగా ఒత్తుకోవాలి. ఉస్మానియా బిస్కెట్స్ పర్ఫెక్ట్ షేప్ లో రావడానికి ఈ విధంగా పిండిని మందంగా ఒత్తుకుని ఇంట్లో ఉన్న ఏదైనా బాటిల్ మూతతో ఇలా రౌండ్ గా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ సైజ్ వచ్చే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మొత్తం పిండితో బిస్కెట్స్ తయారు చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బేక్ చేసుకోవడానికి వీలుగా ఒక ప్లేట్ కి ఆయిల్ అప్లై చేసుకుని కట్ చేసుకున్న బిస్కెట్స్ అన్నిటిని దానిలోకి తీసుకోవాలి. ఇక్కడ నేను కేక్ ప్లేట్ ని ఉపయోగిస్తున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే స్టీల్ ప్లేట్ నైనా వాడచ్చు. బేక్ చేసినప్పుడు బిస్కెట్స్ పొంగుతాయి కాబట్టి మనం ప్లేట్ లో తీసుకున్నప్పుడు బిస్కెట్స్ మధ్య ఖచ్చితంగా ఖాళీ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు బిస్కెట్స్ అన్నిటిపైన ఈ విధంగా పాలతో లేయర్లా అప్లై చేయాలి. ఇలా అప్లై చేయడం వల్ల బిస్కెట్స్ అనేవి బేక్ చేసినప్పుడు మంచి కలర్ఫుల్ గా వస్తాయి. ఇప్పుడు బిస్కెట్స్ ని బేక్ చేసుకోవడానికి వీలుగా ఒక పెద్ద సైజు గిన్నె తీసుకుని దానిలో అడుగున ఈ విధంగా సాల్ట్ వేసుకోవాలి. దీనిలో బిస్కెట్స్ ప్లేట్ ఉంచడానికి వీలుగా ఒక స్టాండ్ పెట్టుకుని మూతతో క్లోజ్ చేసి 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద వేడి చేసుకుంటే మనకిది ఓవెన్ లా పనిచేస్తుంది. ఈ విధంగా 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో వేడి చేసుకున్నాక ఈ స్టాండ్ మీద మన బిస్కెట్స్ ప్లేట్ ని ఉంచి 15 నుంచి 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద బేక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఇప్పుడు బిస్కెట్స్ బేక్ అయ్యాయేమో ఒక్కసారి చెక్ చేద్దాం. ఇప్పుడు టర్న్ చేసి రెండో వైపు కూడా చెక్ చేద్దాం. ఈ స్టేజ్ లో బిస్కెట్స్ ఇంకా మెత్తగా ఉంటాయి కాబట్టి బ్రేక్ అవ్వకుండా మెల్లగా టర్న్ చేయాలి. బిస్కెట్స్ మనకి రెండు వైపులా కూడా చక్కగా బేక్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్ ని బయటకు తీసి బిస్కెట్స్ ని బాగా చల్లారనివ్వాలి. అలాగే మిగిలిన బిస్కెట్స్ ని కూడా ఇదే విధంగా బేక్ చేసుకుందాం. ఈ బిస్కెట్స్ వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా ఉన్నప్పటికీ చల్లారిన తర్వాత పర్ఫెక్ట్ టెక్స్చర్ లోకి వస్తాయి. వీటిని ఒక ఎయిర్ కంటైనర్ లో తీసుకుని స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు టేస్టీగా తినేయచ్చు. ఈ ఉస్మానియా బిస్కెట్స్ అనేవి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.